మా నాన్న వీళ్ళందరూ మా టీచర్స్ కూడా కొంచెం మంది కంప్లైంట్ చేసేవాళ్ళు. మీ అబ్బాయి క్లాస్‌కి సరిగ్గా రావట్లేదు. మొత్తం ఎగ్గొట్టేస్తున్నాడు. ఊర్లలో తిరుగుతున్నాడు ఎక్కడెక్కడో. అట్లా చెప్పేసరికి మా నాన్న నన్ను ప్రైవేట్ స్కూల్‌కి షిఫ్ట్ చేశాడు. అంటే మంచి చదవాలి కాబట్టి. ఇంక 3 ఇయర్స్ ప్రైవేట్ స్కూల్‌లోనే చదివాను. అప్పుడు ఏం చేయలేదు ఇంకా. దాని తర్వాత కొన్ని టీఎస్ఆర్ జేసీ అని కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి మన 10th తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్. అవి రాశాను. కానీ కౌన్సిలింగ్‌కి వెళ్ళకపోవడం. ఇంకా నాకు ఎక్కడ సీట్ రాలేదు. సో మా నాన్న ఏమన్నాడంటే నారాయణ కాలేజ్‌లో వేస్తాను నిన్ను. 1,50,000 లక్ష ఖర్చు అవుతది. అయినా పర్లేదు నువ్వు మంచిగా ఎదుగుతావు కదా అనేసి. అప్పటికి ఫార్మింగ్ ఫ్యామిలీ అంటే ఏంటంటే సార్ మెయిన్ అప్పులే ఇంకా మనకు ఉండేది. అంటే ప్రతి రైతుకి అప్పులు ఉంటాయి ఊర్లలో. సో నాకు అది తెలుసు. అప్పులేని రైతు లేడు. అప్పులేని రైతు నాకు తెలిసి అయితే లేడు. ఆయన రైతే కాడు ఒకవేళ అప్పు లేకపోతే ఫస్ట్. అదంతా అయిపోయిన తర్వాత నాకు నచ్చలేదు. ఎందుకంటే అంత డబ్బులు కట్టి 2 ఇయర్స్కి 3 lakhs ఖర్చు అవుద్ది. మళ్ళీ దానికి వడ్డీ, అది కూడా అప్పులు తీసుకురావాలి. ఇదంతా ఎందుకని చెప్పేసి నాకు వద్దని చెప్పేశాను. అప్పుడు కొంచెం మా నాన్న బాగా తిట్టాడు నన్ను. సో నేనేం చేశానంటే దేవరకొండ నల్గొండ జిల్లా కింద వస్తుంది. చాలా దూరం అది, ఎప్పుడు వెళ్ళని ప్లేస్. సో నాకు ఒక పర్సన్ ద్వారా తెలిసింది ఏంటంటే అక్కడ వొకేషనల్ కోర్స్ ఉంటుంది. అందులో అగ్రికల్చర్ కూడా చెప్తారు. ప్లస్ బైపీసీ కూడా నీకు 2 సర్టిఫికేట్స్ వస్తాయని చెప్పారు. అనగా నా కోర్స్ తీసుకున్నాను. అక్కడికి వెళ్ళిన కొంతకాలానికి అది గవర్నమెంట్ హాస్టల్. పైగా నేను వెళ్ళి సర్టిఫికేట్స్ ఇచ్చేసి మొత్తం అడ్మిషన్ తీసేసుకొని వచ్చేసాను. ఎవరికి చెప్పలే మా ఇంట్లో. కొన్ని రోజుల తర్వాత మా అన్నయ్యకి తెలిసి